సో వెల్కమ్ టు పల్లవి టీవీ. వార్ ఎఫెక్ట్ అయితే గ్లోబల్ మీద ఏ విధంగా ఉందనేది చాలా రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓవరాల్‌గా మెయిన్ వార్ అంటే ఇరాన్ గానీ, ఇజ్రాయెల్ గానీ, తర్వాత యూఎస్ కానీ వార్ మొత్తం సెంటర్ ఆఫ్ వార్ ఏమైందంటే హార్మోజ్ జలసంధి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి మధ్యనే జరుగుతుంది. ఎందుకు అనంటే ముఖ్యంగా ఈ జలసంధే ప్రపంచానికి సంబంధించిన ఐదవ వంతు, అంటే మనం ఇంధనం సరఫరా చేసే ఐదవ వంతు ఇక్కడి నుంచే రావడం జరుగుతుంది. ఐదవ వంతు రావడం అంటే 20% ఇంచుమించు ఇక్కడి నుంచే ఇంధనం సరఫరా అవుతుంది. గల్ఫ్ దేశాల నుంచి ఇంధనం అంటే ముడి చమురు అనేది వివిధ దేశాలకైతే రవాణా జరగడం జరుగుతుంది. సో, యుద్ధం యొక్క మెయిన్ అంటే యుద్ధం మెయిన్‌గా ఈ యొక్క జలసంధిని ఎవరు కంట్రోల్‌లో తీసుకుంటారో వాళ్ళకే ఖచ్చితంగా విన్ అయినట్టు వాళ్ళు భావించడం జరుగుతుంది. సో, అదే విధంగా అంటే అంటే హార్మోజ్ జలసంధిని మేము కైవసం చేసుకుంటామని యూఎస్ తర్వాత మా కంట్రోల్‌లో ఉందని జెప్పేసి ఇరాన్ గూడా కంటిన్యూగా అదే విధంగా పోటాపోటీగా రన్ అవుతుంది ప్రెజెంట్ అయితే యూఎస్ సంబంధించిన వార్‌షిప్స్ అయితే కంటిన్యూగా అంటే హార్మోజ్ జలసంధి చుట్టుముట్టాయి. సో, కొన్ని 10,000 మందికి పైగా పోలీసులైతే ఆల్రెడీ అక్కడ మొహరాయించారు. అంటే పహారా గాస్తున్నారు. సో, వాళ్ళ నార్మ్స్ పాటించే నౌకలను మాత్రమే మేము అలో చేస్తామని జెప్పేసి అంటే యూఎస్ సంబంధించిన మిలిటరీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఒక 5 నౌకలనైతే పాస్ చేయడం జరిగింది. అంటే ఇరాన్ ఏం చెప్తుందంటే ప్రెజెంట్ ఒక ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నిన్న మాట్లాడుకున్నాం. మాకు సంబంధించిన నార్మ్స్ పాటించే నౌకల్ని మాత్రమే మేము అలో చేస్తాము. ఒకవేళ మీ ఇష్టము, మా ఇష్టం మాకు ఎవరితోని సంబంధం లేదని మాత్రం అలో చేస్తే ఏ విధమైన విధ్వంసానికైనా మేము వెనకాడం. చాలా మైన్స్‌ని మేమైతే అక్కడ పెట్టాము. అది ఏ విధంగా బ్లాస్ట్ అయితుంది, ఏ టైంలో బ్లాస్ట్ అయితుంది, ఎక్కడ పెట్టామనేది కూడా మాకు కూడా ఐడియా లేదు. సో, ఖచ్చితంగా హార్మోజ్ జలసంధి అనేది మా కంట్రోల్‌లో ఉందనేసి అంటే ఇస్లామిక్ లిబేరియన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే ఒకరి పోటాపోటీగా అయితే జరగడం జరుగుతుంది. యాక్చువల్‌గా యుద్ధం కంటే ముందు ప్రెజెంట్ ఈ హార్మోజ్ జలసంధి ఎవరి కంట్రోల్‌లో ఉండేది. జనరల్‌గా అంటే వరల్డ్ సీ అంటే వరల్డ్ సీ లా ఏం చెప్తుందంటే ప్రపంచ సముద్ర చట్టం ముఖ్యంగా ఏం చెప్తుందంటే ఇదొక న్యాచురల్ జలసంధి. అంటే ఎవరు క్రియేట్ చేసింది కాదు, ప్రకృతి పరంగా క్రియేట్ అయింది కాబట్టి ఈ జలసంధిని ఎవరు కంట్రోల్ చేయొద్దు. అంటే చేయడానికి వీల్లేదు. అంటే ఏ దేశానికి చెందిన నౌకలైనా వాటి రూల్ ప్రకారం వారు వెళ్ళిపోవచ్చు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండరని అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కోస్టల్ మీన్స్ ఇక్కడ ఒమెన్ గానీ, ఇరాన్ గానీ ఉంటుంది. కోస్టల్ సంబంధించిన వాళ్ళకు మాత్రం 22 కిలోమీటర్ల వరకైతే వాళ్ళ అండర్‌లోనే ఉంటుంది. సో, ఆ 22 కిలోమీటర్ల వరకు వాళ్ళ అండర్‌లో ఉంటుంది. కాకపోతే వాళ్ళ పర్మిషన్ తప్పక తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనైతే ప్రపంచ సముద్ర చట్టం చెప్తుంది. ఈ ప్రపంచ సముద్ర చట్టం ఏ విధంగా వర్క్ చేస్తుందని చూస్తే వివిధ దేశాలు దౌత్య సంబంధాల ఆధారంగా వివిధ దేశాలు వాళ్ళు నిర్మించుకున్న కొన్ని రూల్సే కానీ ప్రత్యేకంగా దీనికి సంబంధించిన ఒక పోలీస్ కానీ, దీనికి సంబంధించిన ఒక సంస్థ కానీ ఏముండదు. వాళ్ళకి మధ్య ఉన్న దేశాలకు మధ్య ఉన్న దౌత్య సంబంధాలను అనుకూలంగానే ఆ యొక్క పాసేజ్ నౌకలనేది వెళ్ళడం, రావడం, పోవడం అనేది యుద్ధం స్టార్ట్ కాకముందుకు జరిగేది. సో, ఆ విధంగా అయితే ఈ ప్రపంచ సముద్ర చట్టం ఎవరి అండర్‌లో ఉంటుందంటే ముఖ్యంగా రాజకీయ పలుకుబడి, తర్వాత ఆర్థిక పలుకుబడి ఉన్న దేశాలే ఎక్కువ దీన్ని రన్ చేస్తాయనైతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. సో, ఆ విధంగా యూఎస్‌కే ఎక్కువ రాజకీయ పలుకుబడి గానీ, తర్వాత ఆర్థిక పలుకుబడి ఉందనేసి మనకు అర్థమవుతుంది. సో, ఆ విధంగా ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు మాత్రమే ఈ యొక్క సముద్ర చట్టాన్ని ఇంచుమించు బ్యాక్‌గ్రౌండ్‌లో నడుపుతున్నట్టయితే ప్రెజెంట్ మనకు అర్థమవుతున్న విషయం. సో, ఆ విధంగా ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే అమెరికా సంబంధించిన బలగాలైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌నైతే మోహరించి పెట్టాయి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇరాన్ ఏమో మేము ఎట్టి పరిస్థితుల్లో హార్మోజ్ జలసంధిని విడిచిపెట్టమని కూడా వాళ్ళు కూడా ఖరాఖండిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనంటే ప్రెజెంట్ ఆల్రెడీ ఇంతకుముందు 22 గంటలు చర్చలు జరిగాయి. తర్వాత ఇప్పుడు 2.0 ఇస్లామాబాద్ పాకిస్తాన్ కేంద్రంగా 2.0 చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే 2 దేశాలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డాయి. 2 దేశాలకు కూడా ఆ దేశాల నుంచి అయితే
వ్యతిరేకత వస్తుంది. ఈ 2 దేశాలకు ఇరాన్ గానీ, ఇజ్రాయెల్ గానీ, యూఎస్‌కి గానీ ఆర్థికంగా వాళ్ళు బాగా వెనుకబడ్డారు. ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతుంది. కోట్ల కొద్దీ డబ్బయితే ఆర్థికంగా వెనుకబడడం జరిగింది. సో, ఆ విధంగా 2 దేశాలు గూడా యుద్ధాన్ని ఆపాలి అనే యోచనలో ఉన్నట్టే కనిపిస్తుంది. తర్వాత నిన్న ట్రంప్ చెప్పడం ఏందంటే, ఇప్పుడు యుద్ధం ఆపినా సరే టెహరాన్ కోలుకోవడానికి ఇంచుమించు 20 సంవత్సరాలు పడుతుందని చెప్పడం జరిగింది. తర్వాత ఇరాన్ ఏమంటుందంటే, ట్రంప్ తన యొక్క జరిగిన నష్టాన్ని బయట పెట్టడానికి భయపడుతున్నాడు. అధిక నష్టం ట్రంప్‌కి గూడా జరిగింది. ట్రంప్‌కు ఈవెన్ లోకల్ జనాల నుంచి గూడా సపోర్ట్ లేదు. వాళ్ళ దేశం నుంచి సపోర్ట్ లేదు. ముఖ్యంగా మిలిటరీ అధికారులు ట్రంప్‌కైతే సపోర్ట్ లేరనైతే వాళ్ళు గూడా చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఇంటర్నల్‌గా ఇద్దరు యుద్ధాన్ని ఆపాలనే చూస్తున్నారు. కాకపోతే అంటే వాళ్ళకు ఒక ఇగో ఫ్యాక్టర్ లేకపోతే అంటే వివిధ అంటే ప్రపంచ దేశాల్లో మా దేశం గొప్పదని అనుకున్న అమెరికా ఈ విధంగా ఈ టైంలో వెనక్కి తగ్గితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ట్రంప్ కూడా వెనక్కి వెనకడుగేయకుండా ముందుకెళ్ళడం అయితే మనం చూడొచ్చు. సో, ఓవరాల్‌గా అయితే ప్రెజెంట్ వార్ సిట్యుయేషన్ ఏంటంటే అంటే హార్మోజ్ జలసంధి దగ్గర అయితే ప్రెజెంట్ అయితే అక్కడ యూఎస్ మిలిటరీ గానీ, ఇక్కడ ముస్లిం అంటే లిబేరియన్ ముస్లిం గూడా వాళ్ళక్కడైతే ప్రెజెంట్ ఇద్దరు ఉండడం జరిగింది. ప్రెజెంట్ అయితే నౌకల మూవ్‌మెంట్ ఏ విధంగా లేదు. చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే నౌకల మూవ్‌మెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో, ఆ విధంగా ఏమైతుందంటే ఖచ్చితంగా ఇండియా లాంటి దేశాలకైతే ముడి చమురు రావడం చాలా కష్టంగా ఉంటుంది. ముడి చమురు అనేది పెరిగితే మాత్రం ప్రపంచ దేశాలలో ఆర్థిక మాంద్యం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఆగిపోయినా సరే ఆర్థిక మాంద్యం ప్రపంచానికి సంబంధించి ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ప్రపంచానికి సంబంధించిన ఆర్థిక మాంద్యం బాగా ఉంటుంది. కనీసం ఒక 5 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఏ దేశానికి ఆ దేశానికి 5 ఇయర్స్ అయితే ఖచ్చితంగా పడుతుందని అయితే ఎక్స్‌పర్ట్‌లు అంచనా వేస్తున్నారు. ప్రెజెంట్ అయితే మనం చూస్తే అంటే వాళ్ళు ప్రపంచ సముద్ర చట్టం ప్రకారము అంటే వాళ్ళు ప్యాసేజ్‌ని అయితే ఖచ్చితంగా పంపియాలి. నౌకలను ఆపే అధికారం ఎవరికీ లేదనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఫ్రీ నావిగేషన్ ఉండాలి. అక్కడ టోల్ గేట్లు పెట్టాలని చూస్తున్నారు ఇరాన్. అలాంటి టోల్ గేట్లు పెట్టే అధికారం లేదనైతే ప్రపంచ సముద్ర చట్టం చెప్తుంది. తర్వాత కోస్టల్ ఏరియాలకు కూడా బ్లాక్ చేసే అధికారం లేదని కూడా సముద్ర చట్టం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే 20% అయితే మనకు అక్కడి నుంచే సప్లై అయితే వస్తుంది. తర్వాత యూఎస్ సంబంధించి అయితే వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే మా కంట్రోల్‌లోకి రావాలి. ఎవరు దాన్ని అడ్డుకోవద్దనైతే చెప్పడం జరుగుతుంది. సో, ఇంటర్నేషనల్‌లో అయితే కాన్ఫ్లిక్ట్ అయితే ఖచ్చితంగా మొదలైంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆర్థిక మాంద్యం. సో, ఏ విధంగా ఆయిల్ ప్రైజెస్ అయితే ఖచ్చితంగా హైక్ అయిపోతున్నాయి. తర్వాత ఎకానమీ అయితే రిస్క్‌లో ఉందనైతే అంటే మేధావులు చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఇస్లామాబాద్‌లో రెండో దఫా చర్చలకైతే ప్రెజెంట్ అయితే ట్రంప్‌కి సంబంధించిన అధికారులు గానీ, తర్వాత ఇరాన్‌కి సంబంధించిన అధికారులు పాకిస్తాన్‌లో చర్చలు జరిపే అవకాశం ఉంది. అంటే చర్చలు 2.0 అయితే జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఒకవేళ నేనే డైరెక్ట్‌గా వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఈసారి చర్చలైతే ముగింపు దిశకు వెళ్ళే అవకాశం ఉందని అయితే ట్రంప్ కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈసారి చర్చలైతే వారు ముగింపే దిశకే వెళ్తుందని అయితే అందరూ బాగా నమ్మడం జరుగుతుంది.